ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పేరుతో కొత్త వ్యవస్థ ఏర్పడుతున్నది. స్వయం సహాయక మహిళా సంఘాల్లోని సభ్యులను ఇందులో కీలక భాగస్వామ్యులను చేసి పాఠశాలల్లోని మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచేలా విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ బృందాలను గ్రామస్థాయిలో విలేజ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా, పట్టణాల్లో ఏరియా లెవెల్ ఫెడరేషన్లుగా గుర్తించి ఈ కమిటీలకు ఆ విభాగాల అధ్యక్షులనే చైర్పర్సన్లుగా నియమించనున్నది. పెద్ద గ్రామాల్లో ఒకటి కంటే ఎక్కువ వీడీఓ లేదా ఏఎల్ఎఫ్లు ఉన్నట్లయితే 2 సంవత్సరాలకు ఒకసారి చైర్పర్సన్లుగా నియమించే రొటేషన్ పద్ధతి కొనసాగనున్నది. ప్రతి పాఠశాలలో 1-10 తరగతుల్లోని విద్యార్థుల తల్లులు వీడీఓ పీఎఫ్లలో సభ్యులుగా ఉన్నట్లయితే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. ఏదేని కారణాలతో మధ్యలోనే వెళ్లిపోవలసి వస్తే వారి స్థానంలో ఇదే పద్ధతిలో కొత్త సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ కమిటీలను స్కూల్ హెడ్ మాస్టర్, కన్వీనర్, మెంబర్ హోదాలో పర్యవేక్షించనున్నారు. పాఠశాల రిపేర్ లేదా అభివృద్ధి పనులకు 25 లక్షల లోపు ఖర్చు అయ్యే ఎమర్జెన్సీ పనులను ఈ కమిటీలు టెండర్లుగా లేక నామినేషన్ పద్ధతిలో కమిటీలు టేకప్ చేస్తాయి. అంతకంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే పరిస్థితుల్లో కలెక్టర్ సూచన మేరకు జిల్లా సమైక్యాలు చేపడతాయి. ఈ పనులను చేయడానికి జిల్లా కలెక్టర్ లేదా అసిస్టెంట్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధిత వర్క్ ఏజెన్సీలను గుర్తించి కమిటీకి అప్పగిస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక సౌకర్యాలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు కల్పించేలా యాక్షన్ ప్లాన్ను పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. ఇందుకోసం జూన్ 10 డెడ్లైన్ పెట్టింది. ప్రతి పాఠశాలలో పైన పేర్కొన్న 10 రకాల పనులను ఈ కమిటీలు నేరుగా పర్యవేక్షిస్తాయి.